హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. నిన్న నౌన్ గురించి చూశారు కదా. నౌన్ అంటే ఒక ప్లేస్, నేమ్ ఆర్ థింగ్ ఆర్ ఎనిమల్ నేమ్. అంటే నౌన్ అంటే ఏదైనా నేమ్ కానీ, లేదంటే ఎనిమల్ నేమ్ కానీ, లేదంటే ప్లేస్ కానీ, లేదంటే థింగ్ నేమ్ అనే దాన్ని నౌన్ అంటారు. ప్రొనౌన్ ఈరోజు మనం ప్రొనౌన్ గురించి చూసాము. ప్రొనౌన్ అంటే ఫస్ట్ డెఫినేషన్ చూసాం. దట్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ నౌన్. అంటే నౌన్కి బదులుగా మనం వాడేది ప్రొనౌన్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు మనం ఏదైనా కానీ, ఇప్పుడు మనం ఎవరైనా పేరు తెలిసిందనుకో ఏమని చెప్తాం? ఒక అమ్మాయి పేరైనా ఒక అబ్బాయి పేరైనా తెలిస్తే వాళ్ళ పేర్లతో పిలుస్తాం. సీత, రాము అని పిలుస్తాం, లేదంటే సీమ అలా పిలుస్తాం కదా. అదే ఏదైనా కానీ సిటీ పేరైనా కానీ ఏదైనా వస్తే హైదరాబాద్, లేకుంటే మనం బెంగళూరు, లేకుంటే నిందాల్ అలా పిలుస్తూ ఉంటాం కదా. లేదంటే ఒక పెన్ గురించి అని చెప్తాం. అదే మనకి ఆ అమ్మాయి పేరు తెలియదు, ఆ ఊరి పేరు తెలియదు అన్నప్పుడు మనం ఎలా యూజ్ చేస్తాము అనేదాన్నే ప్రొనౌన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ ఐస్ క్రీమ్. ఐ అంటే ఇక్కడ పేరు చెప్పలేదు కాబట్టి ఇది ప్రొనౌన్ అవుతుంది. సీమ మళ్ళీ ఇది నౌన్ అవుతుంది. సీమ లవ్స్ యూ. యూ అనేది మళ్ళీ ప్రొనౌన్ అవుతుంది. అంటే మనం ఆ పేరు అనేది మనం ఇక్కడ ప్లేస్ చేయట్లేదు కాబట్టి దాన్ని ప్రొనౌన్ అంటారు. దే ప్లేస్డ్ దేర్ బుక్స్. ఇక్కడ బుక్స్ అనేది నౌన్ వస్తుంది, కానీ ఇక్కడ దే అనేది ప్రొనౌన్ కిందికి వస్తుంది. ప్రొనౌన్ అంటే ఒక వస్తువు, లేదంటే ఒక ప్లేస్, ఎనిమల్, లేదంటే మనిషి యొక్క పేరు కాకుండా మనం బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటాం. అదే ఏదైనా వస్తువు, ప్లేస్ దాని గురించి మాట్లాడుతూ అదే నేమ్ యూజ్ చేస్తే దాన్ని ఏమంటారంటే నౌన్ అంటారు. ఇంకా ఎగ్జాంపుల్స్గా చూస్తే ఐ, వి, మీ, షీ, దే, హర్, దెమ్ ఇట్లా యూజ్ చేసేదాన్ని ప్రొనౌన్ అంటాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ష ఛానల్. థ్యాంక్ యూ.